కానీ సోషల్ మీడియా యాజ్ సచ్ బ్యాడ్ కాదు. కాకపోతే సోషల్ మీడియా వల్ల దుష్పరిణామాలు యువతపై చాలా ఉన్నాయి అంటున్నారు ఎక్స్పర్ట్స్ అన్నమాట. ముఖ్యంగా మెంటల్ హెల్త్ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, పీర్ కంపారిజన్ కావచ్చు, దాంతోపాటు కాన్సన్ట్రేషన్, ఫోకస్ మిస్ అవడం కావచ్చు, ఆన్లైన్ గేమింగ్ కావచ్చు, ఆన్లైన్ ఎడిక్షన్ కావచ్చు, వల్గారిటీ కావచ్చు, లేదా అబ్సినిటీ కావచ్చు, లేకపోతే ఉమెన్ క్రైమ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువగా సోషల్ మీడియా వల్ల ప్రభావితమై యువత చేస్తున్నారు. కాబట్టి దీనివల్ల యువత నెగిటివ్ ఎనర్జీ తెచ్చుకుంటున్నారు. కాబట్టి సోషల్ మీడియా బ్యాన్ చేసే దిశగా చాలా రాష్ట్రాలు ముందుకెళ్తున్నాయి. అయితే సోషల్ మీడియా వల్ల చాలా ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు, అదేవిధంగా చాలా ఈజీగా కొత్త విషయాలు తెలుసుకోవచ్చు, చాలా అంశాలపైన మన అభిప్రాయాలు చెప్పవచ్చు. యాజ్ సచ్ అంటే సోషల్ మీడియా పైన దుష్పరిణామాలు, నెగిటివ్ ఎఫెక్ట్స్ పక్కన పెడితే పాజిటివిటీ కూడా చాలా ఉంది. కాబట్టి సోషల్ మీడియాకి సంబంధించి కొంత రిస్ట్రైంట్ పాటించాల్సిన అవసరం పిల్లల్లో ఉంది. ఆ రిస్ట్రైంట్స్ పిల్లలు చేస్తున్నారా లేదా, పాటిస్తున్నారా లేదా గమనించాల్సిన అవసరం పేరెంట్స్లో ఉంది. దాంతోపాటు కేవలం చట్టపరంగా లీగల్గా పాలసీస్ తీసుకొచ్చి బ్యాన్ చేస్తే సరిపోదు, దానివల్ల అంత పెద్ద ఎఫెక్ట్ ఉండదని నా అభిప్రాయం అనమాట. దానికన్నా ముఖ్యంగా సెల్ఫ్ రిస్ట్రైంట్, ఏది మంచి ఏది చెడు, ఏది చూడాలి ఏది చూడకూడదు, అలాంటి విలువలు మనకి చిన్నప్పటి నుంచే పిల్లలకి నేర్పించాలి.